హలో డిఎస్సి వారియర్స్, ఎలా ఉన్నారు? ఇంతకుముందు నేను సంఖ్యలు చాప్టర్కి సంబంధించి మన సిలబస్లో ఏమేమి ఇచ్చారో అది టెక్స్ట్ బుక్ పరంగా చెప్పాను. ఇప్పుడు మనం బీజగణితం అనే చాప్టర్ గురించి చెప్పుకుందాం. సిలబస్ పరంగా మనకి ఇది ఏ టెక్స్ట్ బుక్ ఏ క్లాసుల్లో ఉందని తెలుసుకుందాం. ఫస్ట్ 6th క్లాస్లో సెమ్ 2లో 11th చాప్టర్ బీజగణితం ఉంది. అలాగే 7th క్లాస్లో సెమ్ 1, 4th చాప్టర్ సామాన్య సమీకరణాలు, సెమ్ 2లో 10th బీజీయ సమాసాలు, అలాగే 11th చాప్టర్ ఘాతాలు ఘాతాంకాలు, అలాగే 8th క్లాస్లో సెమ్ 1లో 2nd చాప్టర్ చరరాశులు రేఖీయ సమీకరణాలు, అలాగే సెమ్ 2లో 9th చాప్టర్ బీజీయ సమాసాలు సర్వ సమీకరణాలు ఘాతాంకాలు ఘాతాలు కారణాంక విభజన, అలాగే 9th సెమ్ 1లో 2nd చాప్టర్ బహుపదులు, అలాగే 4th చాప్టర్ 2 చరరాశుల రేఖీయ సమీకరణాలు, అలాగే 10th క్లాస్లోని మనకి 3 చాప్టర్లు ఉన్నాయి. ఒకటి 3rd చాప్టర్ బహుపదులు, 4th చాప్టర్ 2 చరరాశుల రేఖీయ సమీకరణ జత, 5th చాప్టర్లో వర్గ సమీకరణాలు. అలాగే మనకి సిలబస్ పరంగా నోటిఫికేషన్లో మనకి ఏటేటి ఇచ్చారని తెలుసుకుందాం. నోటిఫికేషన్లో మనకి అమరికలు నియమాలు, చరరాశి భావన, సామాన్య సమీకరణాలు, పదాలు కారణాంకాలు గుణకాలు, ఏకచరరాశుల రేఖీయ సమీకరణాలు, బీజీయ సమాసముల పదాలు, బీజీయ సమాసముల రకాలు, సమాసం యొక్క విలువ కనుగొనుట, బీజీయ సమాసాల యొక్క చతుర్విధ ప్రక్రియలు, బహుపదుల యొక్క చతుర్విధ ప్రక్రియలు, ప్రామాణిక రూపాలు, పెద్ద సంఖ్యను ప్రామాణిక రూపంలో వ్యక్తపరచడం, సామాన్య సమీకరణాల యొక్క అనువర్తనాలు, ఘాతాలు మరియు ఘాతాంకాలు, రుణఘాతాంకాలు, ఘాతాంక న్యాయాలు, కారణాంక విభజన, లీనియర్ గ్రూప్స్. ఒక్క లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.